ఏరియాలో ఉన్న గౌర్ సిటీ సొసైటీకి వచ్చామన్నమాట. ఇది చాలా బాగుంటుంది. ఈ సొసైటీ వచ్చి ఇక్కడ పార్కులు కానీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఏరియాలో కూడా ఇళ్ళు అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ స్వాన్స్ మాత్రం చూడండి, నేను చూపిస్తాను, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. పదండి, నేను మిగతా అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇదండి యమునా ఎక్స్ప్రెస్ వేలో ఉందన్నమాట. ఈ బిల్డర్ ఇక్కడ చక్కగా చాలా బాగా డెవలప్ చేశాడు ఈయన. అయితే మేము జస్ట్ ఆన్ ద వేలో వెళ్తా ఒకసారి చూసి వెళ్దామని వచ్చామన్నమాట. చూద్దాం పదండి. అసలు ఆ లోపల చూడండి ఎంత గ్రీనరీగా. ఇంక ఇప్పుడు ఇదంతా కొంచెం క్లీన్ చేశారు, అందుకని ఇలా ఉంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉందండి. ఇదిగో చూడండి, ఇక్కడ అసలు అయితే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే చాలా తక్కువ మంది ఉన్నారండి మనుషులు. కానీ ఇది దాదాపు ఏంటంటే 10 years ముందు నుంచే ఇది సొసైటీ అనమాట స్టార్ట్ చేశారు. ఇక్కడండి అపార్ట్మెంట్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయండి. ఇక్కడ అంటే ఇక్కడ దగ్గరలో జేవర్ ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. అది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇంకా రాబోయే ఇంకా 5 years లోపల ఇక్కడ చుట్టుపక్కల చాలా కంపెనీలు, చాలా ఐటీ ఫీల్డ్ అంటే ఐటీ వాళ్ళు పెడుతున్నారు. దాని మూలకంగానండి చాలా ఎక్స్పెన్సివ్గా కూడా ఉంది. ఇక్కడేంటి 1000 square feet నుంచి 3000 వరకు నాకు రేట్ తెలుసు అనమాట. అంటే 1000 square feet ఫ్లాట్ వచ్చేసరికి ఇక్కడ 2 crores, 2 to 3 crores అలా చెప్పారనమాట. జస్ట్ మేము అడిగాం వాళ్ళని. అయితే ఇక్కడ ఇంకా అందరూ ఏంటంటే చాలామంది ఇన్వెస్ట్ చేసుకుని వదిలేశారనమాట, ఇంకెవరు రాకుండాను. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఇక్కడ దగ్గరలో ఏమీ లేవు. వీళ్ళు ఈ గౌర్ సిటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దాంట్లోనే స్కూలు అన్నీ వాళ్ళే, హాస్పిటల్ అంతా కూడా ఒక టౌన్షిప్ లాగా వీళ్ళు తయారు చేస్తారన్నమాట. ఈ బిల్డర్ ఎక్కడున్నా కూడా. ఇదంతా చూడండి, లోపల అసలు మనుషులు ఉన్నారేమో, ఎంత బ్యూటిఫుల్గా ప్రశాంతంగా ఉందన్నమాట. వెదర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్లాట్స్ వచ్చేసరికండి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ లేక్ ఉంది. లేక్ కనుక అటుపక్కన ఎదురుగా ఉండే ప్లాట్స్ అన్నీ కూడా 124 square yards ప్లాట్స్ వచ్చేసరికండి 2 crores అనమాట. అక్కడి నుంచి వాళ్ళు పెంచుకుంటా వెళ్ళారు. అవి కూడా చాలామంది అసలు కొనేసుకున్నారండి. ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. అంటే అమ్మేవి తక్కువగా ఉన్నాయి. చాలామంది బుక్ చేసేసుకుంటున్నారు. ఇదంతా చూడండి, ఇంకా కొద్దిగా కిందంతా కూడా గ్రీనరీ తక్కువ అనిపిస్తుంది కొన్ని ఏరియాస్లో. కానీ పక్కనే లేకు, ఆ పక్కన అసలు నిజంగా లేక్ పక్కన ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి ఇల్లు కట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ లేక్ వ్యూ లోపల స్వాన్స్ కానీ అవి కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే క్రౌడ్ అనేది లేదండి. ఇక్కడ మేము వచ్చిన కొత్తలో నోయిడాలో కూడా ఇలాగే ఉండేది. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట. అందరూ వచ్చిన తర్వాత ఏంటంటే రష్ అయిపోతుంది ఏరియా అంతా కూడా. ఇక్కడ చూడండి, ఇందులో ఆడుకోవటానికి పిల్లలకి ఇక్కడ పెట్టారనమాట. అంటే మనుషులు లేరు కాబట్టి పెద్ద ఈ పాడయ్యేది కూడా ఉండదు. లేక్లో బోటింగ్ కూడా ఉంటుందన్నమాట. అయితే మేము అడిగాం కానీ మేమంటే ఫ్యామిలీ అంతా వచ్చాము. అయితే వాళ్ళు బోట్ నడిపే వాళ్ళు లేరు అనమాట. లంచ్కి వెళ్ళారు, ఏదో అయింది సంథింగ్ అది. అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చూడటానికి మనకు అనిపించదు కదా, బయట నుంచి ఎలా ఉందంటే అంత ఖరీదు ఉంటాయా అని అనుకుంటారు అందరూ. కానీ చాలా ఫాస్ట్గా ఏంటంటే అందరికి భయం అనమాట, పెనాల్టీ ఎక్కడ పడుతుందోనని. అందరూ ఏం చేస్తున్నారంటే కట్టేసుకుని 3 years అవ్వగానే వాళ్ళు వదిలేస్తున్నారు. రెంట్లకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. రెంట్లో ఎంత అనేది నాకైతే ఐడియా లేదు, కానీ బాగుంది. ఇలా చుట్టూ లేకు, ఇది ఏంటంటే లేక్ ఒక పక్కన కాదు, పార్క్ చుట్టూ లేక్ ఉందన్నమాట. అసలు ఆ స్వాన్స్ అవి చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక్కడ చూడండి, కొంతమంది మనుషులు ఉన్నారు ఇక్కడ పిల్లల్ని తీసుకొని. వీకెండ్కి ఏంటంటే చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు అన్నమాట. మెయిన్లీ ఏంటంటే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ స్వాన్స్ అండి. పిల్లలు ఆడుకోవటానికి అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వైట్ కలర్లో స్వాన్స్ చాలా అందంగా ఉంది. పార్క్ చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మధ్యలో వచ్చేసరికి లేక్ అనమాట. ఇటు రోడ్ సైడ్ ఉన్నాయి అన్నీ కూడా ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అన్నీ ఎక్స్పెన్సివ్ అనమాట. ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చేసరికి అటు ఇటు ఇళ్ళు ఉన్నాయి, మధ్యలో గార్డెన్ మెయింటైన్ చేశారు. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి, ఎవరో రావ్ విల్లాస్ అని రాస్తుంది. ఇక్కడ జేవర్ ఎయిర్పోర్ట్ ఒకటి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా విపరీతంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఫిల్మ్ సిటీ ఒకటి దగ్గరలో ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. నాకు అన్నీ వివరంగా తెలియదు. మ్యాక్సిమం అన్నీ ఇటుపక్కే వస్తున్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ బిల్డర్స్ అందరు కూడా వీళ్ళనే కాదండి, చాలా బిల్డర్స్ స్టార్ట్ చేసేసుకున్నారు వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ కూడాను.
అంటే మనం మామూలుగా ఏంటంటే కొనాలని లేదు, అందరూ కొనలేం కదా, కానీ చూడటానికి ఏంటంటే సొసైటీలోకి వెళ్ళొచ్చు, మనం రానిస్తారు. ఇక చూడండి స్వాన్స్ వెనకమాల నడుస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. నన్ను చూసి ఇంకా అన్నీ పరిగెత్తుకొస్తున్నాయి అనమాట స్వాన్స్ అని. అవి అనుకుంటున్నాయి ఏదో అంటే వాటికి ఫుడ్ పెడతానికి వచ్చాను అనుకుంటున్నాయి. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఫుడ్ ఎలో లేదండి, వాళ్ళు అక్కడ రెస్ట్రిక్షన్ ఉంది. అన్నీ చూడండి నా దగ్గరికి వచ్చేసినాయి అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు, ఎంత మిల్కీ వైట్గా అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే. ఇంత దగ్గరగా నేనంటే లాంగ్గా చూసే కానీ ఇంత దగ్గరగా స్వాన్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు ఎంత చూడండి, ఏం పెట్టపోయేసరికి ఇంకా అన్నీ ఒకేసారి బ్యాక్ అవుతున్నాయి. ఓకే అండి, మీరు ఎవరైనా సరే ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్నవాళ్ళు ఇలాంటి ఏరియా చూడాలి అనుకుంటే మీరు చక్కగా విజిట్ చేయొచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఇంకా ఫ్యూచర్ వీడియోస్ అయితే తప్పనిసరిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.